Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్లీ ఇప్పుడు సి ట్యూటోరియల్స్లో కంప్లీట్ లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో మనం ప్రీవియస్లీ రెండు పార్ట్లు కంప్లీట్ చేసాం. ఒకటి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు లాంగ్వేజ్, అదేవిధంగా ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. సో ఈ వీడియోలో నేను మీకు అసలు మనం సి లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. నేను మీరు టెన్షన్ పడకండి, నేనేంది మీకు ఒక వీడియో ఫార్మాట్లో చెప్తున్నాను, మీకు ఏం అర్థం కావట్లేదు, దట్ ఐ మీన్ మీకు ఏదైనా చూపిస్తే కదా మాకు టెక్స్ట్ ఫార్మాట్లో మాకు అర్థమవుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే మీరు ఏం టెన్షన్ పడకండి, ఇది ఏంటంటే జస్ట్ ఆడియన్స్ ఇంటరాక్షన్ కోసం. నేను మీకు కంప్యూటర్లో మీకు ప్రతిదీ స్లైడ్స్ రూపంలో చేసి చూపిస్తాను. ఇది జస్ట్ ఇంటరాక్షన్ కోసం, మీరు జస్ట్ విని అర్థం చేసుకోండి చాలు, ఇంకంతమించి ఇంకేమక్కర్లేదు. మామూలుగా ఫీచర్స్ అంటే ఏముంటుంది సి లాంగ్వేజ్లో? మనం అసలు సి లాంగ్వేజ్ దేనికి యూజ్ చేస్తాం చెప్పండి? మనం హై లెవెల్ లాంగ్వేజ్లో మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేదానికి మధ్యలో మీడియేటర్గా ఒక లాంగ్వేజ్ అవసరం అవుతుంది, అంతే కదా. నేను తెలుగులో మాట్లాడుతున్నాను, అవతల వ్యక్తి హిందీ వచ్చనుకోండి, తెలుగు రాదనుకోండి, అప్పుడు నేను అతనికి కన్వే చేస్తే అతనికి అర్థం కాదు, అతనికి కన్వే చేస్తే నాకు అర్థం కాదు. సో మధ్యలో మీడియేటర్గా ఉండే వ్యక్తి అవసరం. అతనికి బోత్ తెలుగు వచ్చి ఉండాలి, హిందీ వచ్చి ఉండాలి. అప్పుడే నేను కన్వే చేసింది ఇతను తెలుగులో అర్థం చేసుకొని అతను హిందీలో ట్రాన్స్లేట్ చేసి అతను చెప్పగలుగుతాడు. అతను చెప్పిన దాన్ని హిందీలో చెప్పిన దాన్ని ఇతను హిందీలో అర్థం చేసుకొని నాకు మళ్ళీ తెలుగులో చెప్పగలుగుతాడు. సో అదేవిధంగా మన హ్యూమన్ లాంగ్వేజ్ని మనం ఈ సి లాంగ్వేజ్కి మన లాంగ్వేజ్లో మనం చెప్తే అది కన్వర్ట్ చేసుకొని మిషన్ లాంగ్వేజ్లోకి కంప్యూటర్కి అందిస్తే మళ్ళీ మిషన్ లాంగ్వేజ్ అది మళ్ళీ రెస్పాండ్ అయ్యి అది రిప్లై ఇస్తే ఇది మళ్ళీ మన హ్యూమన్ లాంగ్వేజ్లో మార్చుకొని మనకి చెప్తుంది. ఇది కాన్సెప్ట్ ఆఫ్ సి లాంగ్వేజ్. మామూలుగా ఫీచర్స్ అంటే ఏముంటాయంటే దీంట్లో కంపైలర్స్ అంటే మామూలుగా మీరు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కంపైల్ చేస్తున్నారు, మీరు హ్యూమన్ లాంగ్వేజ్లో నుంచి మీరు మిషన్ లాంగ్వేజ్లోకి మీరు కంపైల్ చేస్తున్నారు. అదేవిధంగా టెక్స్ట్ ఎడిటర్, మీరు ఈ లాంగ్వేజ్ నుంచి ఇప్పుడు మనం రాసే టెక్స్ట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, అది కంప్యూటర్ లాంగ్వేజ్లో మారితే బైనరీ జీరోస్ వన్సే కదా కంప్యూటర్ తెలిసింది. సో బైనరీ లాంగ్వేజ్లో మారుతుంది, టెక్స్ట్ ఎడిటర్స్ ఉంటాయి. అదేవిధంగా దీని ద్వారా మీరు సి లాంగ్వేజ్ ఉపయోగించి మీరు కొన్ని ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయొచ్చు. ఈ మోడర్న్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, PHP అని, ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్ ఉపయోగించే డెవలప్ చేశారు. చూసుకుంటే నెట్వర్క్ డ్రైవ్స్, ఈ సి లాంగ్వేజ్ ఉపయోగించి మీరు నెట్వర్క్ డ్రైవ్స్ని మీరు ప్రమోట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అదేవిధంగా మీకు మెయిన్గా చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు లైనెక్స్. సో లైనెక్స్ అనేది ఎలా డెవలప్ అయిందంటే సి లాంగ్వేజ్ యూజ్ చేసి లైనెక్స్ అనేది డెవలప్ చేశారు. సో ఈ విధంగా ఏంటంటే మన సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు చూడండి, మీరు ఏ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది సి లాంగ్వేజ్. ఫస్ట్ నేర్చుకునేది సి లాంగ్వేజే, నేర్పించేది సి లాంగ్వేజ్. ఎందుకు ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం సేవ్ చేస్తుంది, ఓకేనా. టైం సేవ్ చేస్తుంది, మనీ సేవ్ చేస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్కి మనం ఎటువంటి మనీ పే చేయక్కర్లేదు. టైం ఎందుకంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన, ఒక ప్రోగ్రామ్ రన్ చేసి కంపైల్ చేసినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి దాని యొక్క అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో అందుకని మనకి సి లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా మన సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలంటే ఈజీగా ఉంటుంది. పెద్ద ఆపరేషన్స్ దీంట్లో అంత పెద్దగా ఉండవు. దీంట్లో ఈ లాంగ్వేజ్ ఎందుకంటే ప్రిఫర్ చేసేది ఈజీగా, ఒక స్టార్టింగ్ బిగినర్కి ఈజీగా బాగా అర్థమయ్యేదానికి ఈ లాంగ్వేజ్ బాగా ఉపయోగపడుతుంది. సో అందుకు సి లాంగ్వేజ్ అందరూ ప్రిఫర్ చేస్తారు. ఈ వీడియోలో నేను మీకు ఫీచర్స్ అండ్ మామూలుగా సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలో మీకు ఓవరాల్గా అంటే ఓ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాను. ఇంకా ఫర్దర్గా నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఈరోజు మన టాపిక్ అయితే ఇది. సో నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న సి లాంగ్వేజ్ ప్రకారంగా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీకు ఏదైనా టాపిక్ మిస్ అయి ఉంటే నేను మీకు మళ్ళీ దానికి రిప్లై ఇస్తాను. అలాగే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.